వచ్చాము. చాలా క్రౌడెడ్ గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. వీలైనంత వరకు మనం ట్రై చేద్దాం. ఈ స్థలం ఏంటి ఏమి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. బట్ ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే ఉందన్నమాట, 30 రూపీస్. లేడీస్ కి ఒకటి, జెంట్స్ కి 2 క్యూస్ ఉన్నాయి. నా వైపు అయితే వెళ్ళింది తీసుకొని రావడానికి. సో మన వంతు రానే వచ్చింది. టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. మా అందరికి టికెట్స్ తీసేసుకున్నాము. లెట్స్ గో. ఓకే, సో మనమైతే టికెట్ తీసేసుకుని చెకింగ్ కూడా అయిపోయి బయలుదేరేసాము. సో ఈ స్థలం యొక్క విశిష్టత ఏంటి అని మనం ఆలోచిస్తుంటే మాకు తెలిసింది ఏంటి అంటే, మనకు తెలిసినటువంటి ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ వివేకానందుడు ఇక్కడ తను ఇందాక మేము చూపించినటువంటి ఈ ఫెరీ టైం ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంత కూడా తను ఈదుకుంటూ ఈ ఐలాండ్ టైప్ ప్లేస్కి అయితే వచ్చి ఈ ప్లేస్లో తను మెడిటేషన్ చేసేవాళ్ళు అని చెప్పారనమాట. ఆయన గుర్తుగా ఇటు ఈ యొక్క మెమోరియల్ హాల్ని వాళ్ళు నిర్మించి యాత్రికులకు, సందర్శకులకు ఇది ఒక గుర్తుగా అయితే వాళ్ళు చూపిస్తున్నారు. వివేకానంద గురించి తెలియని వాళ్ళైతే నాకు తెలిసి అయితే ఉన్నారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క సింగిల్ స్పీచ్ తో మొత్తం ప్రపంచాన్ని కూడా కలిపేశారనమాట. అది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి మనం చెప్పుకుందాం. సో ఆయన చెప్పినటువంటి స్పీచ్ లో చాలా మంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్టార్ట్ చేస్తే ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్టార్ట్ చేశారనమాట, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సో ఆ విధంగా ఒక్కసారిగా ప్రపంచం అంతా ఇండియా వైపు చూసింది. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి, ప్రతి ఒక్క వర్డ్కి ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మీటింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైలెంట్గా వింటూ ఎంతగానో ఆయన్ని అప్రిషియేట్ చేసి ఇండియా యొక్క ఖ్యాతిని చాటినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఈ మెమోరియల్ ప్లేస్ని మనము చూడడం మన అదృష్టం అనే భావించుకోవచ్చు. సో మనం ఇక్కడ చెప్పులు వదిలేసి పైకి వెళ్దాం, ఎలా ఉంది అని చూద్దాం పైన. సో ఇదే ఎంట్రన్స్ అని క్లియర్గా రాస్తారు ఇక్కడ. మనం కంప్లీట్ గా మంచి సీ వ్యూ కూడా అన్నమాట కంప్లీట్ గా. సో ఫైనల్ గా అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాము. మీరే కనిపిస్తున్నారు. హాయ్ ఆల్, వెల్కమ్ టు స్మహాస్ వ్లాగ్స్. ఇందాక మా ఆయనే బాగా బిజీగా మాట్లాడుతున్నారు. నేను చెప్పులు పెట్టడానికి, టికెట్ తీసుకురావడానికి వెళ్ళాను. సో ఇక్కడ లొకేషన్ కన్యాకుమారిలో చాలా చాలా బాగుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వివేకానందుడు ఇక్కడ మెడిటేషన్ చేశారంట. దట్టు అక్కడ నుంచి ఈదుకుంటూ వచ్చి తర్వాత ఇక్కడ ఒక ఋషిది కూడా మనకు స్టాచ్యూ కనిపిస్తుంది చాలా ఎత్తులో. మార్నింగ్ సన్ రైజ్ కి వచ్చాము కన్యాకుమారిలో. ఆ స్టాచ్యూకి, టెంపుల్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటది అనమాట. ఆ బ్రిడ్జ్ మధ్యలో మనకి సన్ ఇలా రైజ్ అవుతాడు అనమాట. ఆ క్లిప్ కూడా ఇక్కడ వస్తుంది చూడండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు కన్యాకుమారి ఈజ్ ఒక అంటే చాలా మంది డ్రీమ్ అనమాట. ఇంకా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ అవర్ ఇండియా కదా. ఎంత డ్రీమ్ అంటే ఇది చిన్నప్పటి నుంచి చాలా మంది మనం మ్యాప్ పాయింట్అవుట్ చేసేటప్పుడు కార్నర్ లో కన్యాకుమారి నెక్స్ట్ ఇంకా అలా అన్నప్పుడు ఎంత ఎప్పుడు చూద్దాం ఈవెన్ ఇప్పుడు కూడా మంచి ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఎండ్ కి వచ్చేసాం మనము. ఇదే ఎండ్. ఆల్రెడీ మనము ఎండ్ ఉన్నటువంటి ఆ యొక్క రామేశ్వరం చూసుకొని వచ్చాం, ధనుష్కోడి చూసుకొని వచ్చాం. అక్కడంతా కూడా ఇంకా సీ తర్వాత వచ్చేది శ్రీలంక రామేశ్వరం నుంచి. ఇంకా ఇక్కడ కన్యాకుమారిలో కూడా ఆల్ సైడ్స్ సీ కనిపిస్తుంది. నిజంగా ఆ బోట్ లో నుంచి రావడం, పాండిచ్చేరి అదంతా వెళ్ళాము బోటింగ్స్ లో. కాకపోతే ఇప్పుడు ఆ కొంచెం సమయం ఆ బోట్స్ లో
ఆ బోట్లో స్పెండ్ చేసి ఇక్కడ వచ్చి ఇదంతా విజిట్ చేయడం చాలా చాలా ఖుషి అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంకా అప్కమింగ్ వెకేషన్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమన్నా ప్లాన్ చేస్తుంటే పక్కా ఈ ట్రిప్ ప్లాన్ చేయండి. చాలా డివోషనల్, డివైన్ అండ్ పీస్ఫుల్, చాలా బాగుంటుంది ఈ ట్రిప్. కాకపోతే ఈ స్పెసిఫిక్ గా ఈ వెకేషన్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. అయినా సరే పర్లేదు, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. చాలా విషయాలు ఇంకా ముందు ముందుకు మాట్లాడుకుందాం, వచ్చేయండి. సో ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది, కాకపోతే ఇక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కెమెరాస్ కానీ వీడియోస్ కానీ అని చెప్తారు కాబట్టి మనం ఇక్కడ తీయలేము. బట్ ఇందాక చెప్పినటువంటి ఆ పర్సన్ యొక్క విగ్రహం, ఆ ముని యొక్క విగ్రహం కానీ ఆ లెజెండ్ యొక్క విగ్రహం కానీ అక్కడ చూడొచ్చు. అది కూడా దగ్గరికి వెళ్తాము, బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఇక్కడ, మీకు క్లియర్ గా కొంచెం కనపడుతుంది. బట్ ఇదే అనమాట ఆయన యొక్క మెడిటేషన్ చేసినటువంటి హాల్. ఒకసారి పైకి వెళ్ళేసి మనము చూసుకుంటాం. సో లెట్స్ గో. కింద నుంచి చూసినప్పుడు అంత పెద్ద వాకిలి మాకు ఓపెన్ ఉన్నట్లు లేదు అనిపించింది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది ఓపెన్ లోనే ఉంది అని. సో ఇక్కడ ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్ అని ఉంది. ఓకే, బయటకు వచ్చిన తర్వాత చూద్దాం. యా, ఇదైతే ముగించుకొని వచ్చేసాము. లోపల మనకి ఆప్షన్ లేదు కాబట్టి బయటకైతే వచ్చేసాం. వీళ్ళ ఒపీనియన్ అడుగుదాం ఏం జరిగింది అని. వదినా, ఎలా ఉండింది? లోపల ఏదో రాశారు, మాకు అంతగా అర్థం కాలేదు. ఏం లేదు, ఆయన ప్రతిరోజు స్విమ్ చేసుకొని వచ్చేవాళ్ళేమో అని అందరు అనుకునేవాళ్ళు. అక్కడ లోపల రాసింది ఏమంటే ఆయన 1892లో 25, 26, 27 డిసెంబర్ ఒకే రాక పైన 3 days మెడిటేషన్ చేశారంట. సో దానికి మెమోరియల్ గా వాళ్ళు ఇక్కడ ఆ స్టాచ్యూ, ఆ రాక పైనే స్టాచ్యూ ఫామ్ చేసి దీన్ని మెడిటేషన్ హాల్ లాగా చేశారు. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అది మెడిటేషన్ హాల్ లాగా లేదు, కనిపించట్లేదు. లేకపోతే క్రౌడ్ లేని టైంలో వస్తే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, సీ మధ్యలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఒక టూరిస్ట్ స్పాట్ లాగా. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.